హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రావుస్ ఐఏఎస్ అకాడమీ. వార్తల్లో నిలిచినటువంటి అంశం యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. అసలు ఇది ఎందుకు వార్తల్లో నిలిచింది? రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి గమనిస్తే, ఇంతకుముందు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉండేది. దాన్ని రీప్లేస్ చేస్తూ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్పై తీవ్రమైనటువంటి అసంతృప్తి రిటైర్డ్ ఎంప్లాయీస్ వ్యక్తం చేస్తూ వచ్చారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మాకు ఎక్కువగా బెనిఫిట్స్ ఉండేవి, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లో మాకు పెద్దగా బెనిఫిట్స్ లేదు, ఎష్యూర్డ్ పెన్షన్ లేదు అని చెప్పేసి డిమాండ్స్ చేస్తూ రావడంతో మరి ఎన్డీఏ ప్రభుత్వం టీవీ స్వామినాథన్ కమిటీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్కి అనుగుణంగా యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ అండ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి ఉన్నటువంటి ప్రధానమైన డిఫరెన్సెస్ మీకు ఈ సెషన్లో తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఒకసారి గమనించినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీనివలన 23 lakh సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ స్కీమ్ని కానీ ఒకవేళ అడాప్ట్ చేసుకున్నట్లయితే మరి 90 lakh ఎంప్లాయీస్ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అండర్ దిస్ యూపీఎస్ స్కీమ్ అనమాట. ఓకే, నౌ ఫ్రెండ్స్, మరి ఒక్కసారి గమనించినట్లయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎప్పటి వరకు అమల్లో ఉంటూ వచ్చింది, నేషనల్ పెన్షన్ స్కీమ్, దెన్ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనమాట. ఒక్కసారి ఈ విషయాలు గమనిస్తే చూడండి, మరి పెన్షన్ స్కీమ్స్ విషయానికి వస్తే ఓకేనమ్మా, పెన్షన్ స్కీమ్స్ విషయానికి వస్తే ఒకసారి చూడండి, ఇక్కడ ఓపీఎస్ అని చెప్పేసి అంటాం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బిఫోర్ 2004 అనమాట. బిఫోర్ 2004 ముందు వరకు అమల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. మరి దీన్ని రీప్లేస్ చేస్తూ 2004 నుంచి అమల్లోకి వచ్చినటువంటిదే ఏదనంటే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది 2004 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకేనా, మరి తర్వాత గమనించినట్లయితే ఇప్పుడు ఎన్పిఎస్ను రీప్లేస్ చేస్తూ ఇప్పుడు ఏది వచ్చిందంటే యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ 2025. ఇది April 1, 2025 నుంచి యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది అమల్లోకి వస్తుందన్నమాట. April 1, 2025 నుంచి యూపీఎస్ అనేది మీకు అమల్లోకి వస్తుంది. అయితే ఈ మూడింటికి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్సెస్ కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. బిఫోర్ దట్ మరి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యొక్క కీ హైలైట్స్ ఏంటని తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ మీకు ఈ మూడింటికి సంబంధించిన డిఫరెన్సెస్ కూడా మీకు తెలియజేస్తూ వస్తానండి. నౌ చూడండి, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ యొక్క కీ హైలైట్స్ ఏంటి? ఓకేనా, ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చే ముందు ఎన్పిఎస్ ఉండేదని మీకు ఆల్రెడీ చెప్పాను. బీజేపీయేతర రాష్ట్రాలలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తామని చెప్పేసి చాలా రాష్ట్రాలు చెబుతూ వచ్చాయి. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల మాకు చాలా వరకు బెనిఫిట్ ఉండేది, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా మాకు పెద్దగా బెనిఫిట్ లేదని చెప్పేసి తెలియజేస్తూ వచ్చారు. ఓకేనా, ఎనీవే ఇక్కడ చూసినట్లయితే మరి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యొక్క కీ హైలైట్స్ ఏంటి ఒకసారి మనం చూద్దామండి. ప్రధానంగా 10 పాయింట్స్ ఉన్నాయి. ఈ 10 పాయింట్స్ ఏంటి పాయింట్ వైజ్గా మనం తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ వస్తాను మీకు. చూడండి, ఇక్కడ మనకి పాయింట్ 1 చూసినట్లయితే ఎష్యూర్డ్ పెన్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎష్యూర్డ్ పెన్షన్ అసలు ఏంటి? ఎష్యూర్డ్ పెన్షన్ అంటే బిఫోర్ గోయింగ్ టు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయ్యేటటువంటి నేపథ్యంలో లాస్ట్ 12 monthsలో వాళ్ళు ఎంతైతే శాలరీ డ్రా చేస్తూ వచ్చారో అందులో 50% ఆఫ్ లాస్ట్ 12 months యావరేజ్ బేసిక్ పే ఫర్ రిటైరీస్ విత్ 25 years ఆఫ్ సర్వీస్ అనమాట. ఇక్కడ మ్యాక్సిమం 25 years ఆఫ్ సర్వీస్ చేస్తూ రావాలి. వాళ్ళకి ఏంటంటే లాస్ట్ 12 monthsలో ఎంతైతే శాలరీ విత్డ్రా చేస్తూ వచ్చారో అందులో ఇక్కడ 50% వుడ్ బి గివెన్ యాజ్ ఎష్యూర్డ్ పెన్షన్ అనమాట. ఇది మెయిన్ హైలైట్. అండ్ తర్వాత గమనించినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్, ఇక్కడ చూడండి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అనేది
జనరల్గా ఇప్పుడు ఏదైతే లాస్ట్ 12 మంత్స్లో వాళ్ళు శాలరీ విత్డ్రా చేస్తూ వస్తారో అందులో నుంచి 10% డిడక్షన్ అయిందనుకోండి, 10% డిడక్షన్ అయితే రిమైనింగ్ అనమాట గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తూ వస్తుంది. అది నేషనల్ పెన్షన్ స్కీమ్లో గవర్నమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది 14% ఉండేది. ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ విషయానికి వచ్చేటప్పటికి 14 నుంచి 18.5%కి ఇంక్రీజ్ చేస్తూ వచ్చారన్నమాట. జనరల్గా ఇప్పుడు ఏదైతే లాస్ట్ 12 మంత్స్లో వాళ్ళ యొక్క శాలరీస్ ఉంటాయో సో దాని నుంచి 10% సో ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తే రిమైనింగ్ 14% అనమాట ఎన్పిఎస్ స్కీమ్లో 14% అనమాట గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చేది. ఇప్పుడు దాన్ని 14 to 18.5% ఇంక్రీజ్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇట్స్ ఏ వెల్కమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 14 to 18.5%. చూడండి, ఐ టోల్డ్ యూ నో చేంజ్ ఇన్ ది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. ఈవెన్ ఎన్పిఎస్లో 10% కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చేవాళ్ళు. సో అదేవిధంగా సో ఇక్కడ కూడా సో ఎంప్లాయీ వైపు నుంచి ఇక్కడ నో చేంజ్ ఇన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనమాట. ఇక్కడ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అయితే 14 నుంచి 18.5%కి ఇంక్రీజ్ చేస్తూ వచ్చారు. క్లియర్? నెక్స్ట్ వన్ ఇంకా గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫ్యామిలీ పెన్షన్ విషయానికి వస్తే ఫ్యామిలీ పెన్షన్ 60% ఆఫ్ ది పెన్షన్ ఫర్ ది ఫ్యామిలీ ఇఫ్ ఏ పెన్షనర్ పాసెస్ అవే. పెన్షనర్ సడన్గా చనిపోయారనుకోండి, తనకి ఎంతైతే పెన్షన్ వస్తుందో దాంట్లో 60% వుడ్ బి గివెన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క పెన్షన్ 50,000 అనుకోండి. ఓకేనా? 50,000లో 60% అంటే ఇక్కడ మీకు 30,000 ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ గమనించండి. సో ఫ్యామిలీ పెన్షన్ 60% ఆఫ్ ది పెన్షన్ అనమాట ఫర్ ది ఫ్యామిలీ. క్లియర్? ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఐ వాంట్ టు దిస్ ఫోర్త్ పాయింట్. సో మినిమం పెన్షన్ అనమాట. ఇక్కడ మినిమం చూసినట్లయితే 10,000 రూపీస్ పర్ మంత్ యాజ్ పెన్షన్ అనమాట. అయితే ఇక్కడ మినిమం 10 years ఆఫ్ సర్వీస్ అనేది చేస్తూ రావాలి. ఇక్కడ మ్యాక్సిమం 25 years ఆఫ్ సర్వీస్ అండ్ మినిమం అయితే 10 years ఆఫ్ సర్వీస్ అయితే చేస్తూ రావాలండి. ఓకేనా? అండ్ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ ఆల్సో. పెన్షన్ obviously linked to the inflation via సో ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అని చెప్పేసి అంటారు. సో ఏఐ సిపిఐ ఐడబ్ల్యూ అని చెప్పేసి అంటామండి. వన్స్ అగైన్ రిపీట్. చూడండి, ఇక్కడ మనకి పెన్షన్ అనేది ఇట్ ఈజ్ లింక్డ్ టు ది ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోవడాన్ని మనం ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం చెప్పేసి అంటాం. ద పర్సిస్టెంట్ రైజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కెన్ బి టర్మ్డ్ యాస్ ఇన్ఫ్లేషన్. మరి ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న నేపథ్యంలో పెన్షన్ కూడా పెరగాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. సో వేరియేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి ప్రైసెస్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడ మనకి ఆబ్వియస్లీ పెన్షన్ కూడా పెరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి సిపిఐ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్. సిపిఐ అంటే అర్థం ఏంటి? సో ఇట్స్ అన్ ఇండెక్స్ దట్ ఇండికేట్స్ ది రిటైల్ ప్రైసెస్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా అనమాట. క్లియర్? సో కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఇక్కడ మనకి పెన్షన్స్ అనమాట పెరగడం తగ్గడం అనేది జరుగుతూ వస్తుందన్నమాట. ఇట్ ఈస్ లింక్ టు ద ఇన్ఫ్లేషన్. క్లియర్? నౌ తర్వాత ఇక్కడ గమనించినట్లయితే సో లంప్సమ్ పేమెంట్ అనమాట. ఆబ్వియస్లీ ఇక్కడ చూడండి ఎడిషనల్ లంప్సమ్ అట్ రిటైర్మెంట్ నాట్ ఎఫెక్టింగ్ ది ఎష్యూర్డ్ పెన్షన్. ఇక్కడ చూడండి మనకి రిటైర్మెంట్ నేపథ్యంలో మనకి లంప్సమ్ అమౌంట్ అయితే వస్తుంది. అది దట్ వుడ్ నాట్ ఎఫెక్ట్ ది ఎష్యూర్డ్ పెన్షన్. ఎష్యూర్డ్ పెన్షన్ అయితే ఇది ఎఫెక్ట్ చేయదని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. క్లియర్? నా ఇక్కడ గమనించినట్లయితే యూపీఎస్ ప్రొవిజన్స్ ఒకసారి చూసినట్లయితే అప్లైస్ టు పాస్ట్ ఎన్పిఎస్ రిటైరీస్ అనమాట. ఇప్పుడు ఎవరైతే ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద రిటైర్ అవుతూ వచ్చారో ఎంప్లాయీస్, సో వాళ్ళకు కూడా ఈ యూపీఎస్ ప్రొవిజన్స్ కూడా వర్తిస్తూ వస్తాయన్నమాట. సో వాళ్ళు కూడా ఈ స్కీమ్లోకి వచ్చేయచ్చు. ఓకేనా? అండ్ యూపీఎస్ అవైలబుల్ యాజ్ అన్ ఆప్షన్. అయితే ఇక్కడ ఎగ్జిస్టింగ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఎన్పిఎస్ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూపీఎస్లో కూడా వచ్చేయచ్చు అనమాట. ఇట్ ఈస్ దేర్ చాయిస్, దే కెన్ కమ్ ఆన్ టు దిస్. సో యూపీఎస్ స్కీమ్ కిందకి వాళ్ళు వచ్చేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ మరి చూసినట్లయితే చూడండి యూపీఎస్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిటింగ్ 23 lakh ఎంప్లాయీస్. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వీటిని అడాప్ట్ చేసుకున్నట్లయితే ఈవెన్ అప్ టు 90 lakh ఎంప్లాయీస్. సో 90 lakh ఎంప్లాయీస్ వుడ్ బి బెనిఫిటెడ్ అండర్ దిస్ యూపీఎస్ యూనియన్ పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద ఆబ్వియస్లీ లబ్ధి పొందుతారనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ ది కీ హైలైట్స్, 10 హైలైటెడ్ పాయింట్స్ ఆఫ్ దిస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనమాట. మరి ఇప్పుడు ఒక్కసారి గమనించినట్లయితే చూడండి, మరి ఇక్కడ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి ఈ
నేషనల్ పెన్షన్ స్కీమ్కి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి, యూపీఎస్ యొక్క కీ హైలైట్స్ అయితే మనం ఆల్రెడీ ఇప్పుడు చూసాం. మరి ఒక్కసారి చూద్దామండి ఈ రెండింటికి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటి. ఓకేనా, ఇక్కడ చూడండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద ఎష్యూర్డ్ పెన్షన్ అనేది వాళ్ళకు ఉండేదన్నమాట. ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు రిటైర్మెంట్ లాస్ట్ 12 monthsలో వాళ్ళు ఎంతైతే డ్రా చేస్తూ వచ్చారో అందులో సో మంత్లీ ఇక్కడ గమనించినట్టయితే చూడండి మంత్లీ పేమెంట్ ఈజ్ ఎష్యూర్డ్, మంత్లీ పేమెంట్ ఈజ్ ఎష్యూర్డ్ వేర్ ద అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ది 50% ఆఫ్ ది లాస్ట్ డ్రాన్ శాలరీ అనమాట. సో వాళ్ళు బిఫోర్ గోయింగ్ టు రిటైర్మెంట్ లాస్ట్ 12 monthsలో ఎంతైతే వాళ్ళు డ్రా చేస్తూ వచ్చారో అందులో 50% మంత్లీ సో పెన్షన్ అనేది ఎష్యూర్డ్గా ఉండేది. ఇక్కడికి వచ్చేటప్పటికి నేషనల్ పెన్షన్ స్కీమ్కి వచ్చేటప్పటికి వెన్ యూ కమాండ్ టు దిస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అది ఎష్యూరెన్స్ అనేది ఇక్కడ ఉండేది కాదనమాట. ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడమ్మా, సి ఇట్ ఈస్ పార్టిసిపేటరీ స్కీమ్ వేర్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు దేర్ పెన్షన్ కార్పస్ ఫ్రమ్ దేర్ శాలరీస్ విత్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇప్పుడు వాళ్ళ యొక్క శాలరీస్ నుంచి ఎంప్లాయీస్ ఒక 10% కాంట్రిబ్యూట్ చేస్తే రిమైనింగ్ ఈ ఎన్పిఎస్ స్కీమ్ కింద అయితే 14% కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చేది, 14% అనమాట కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చేది. సో ఈ రెండింటిని తీసుకెళ్ళి సో డిఫరెంట్ స్కీమ్స్లో సమ్వేర్ ఎల్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చేవారు అనమాట. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి ప్రాఫిట్స్కి అనుగుణంగా వాళ్ళకి ఇక్కడ పేమెంట్స్ ఉండేవన్నమాట. ఇట్ ఈజ్ నాట్ ఎష్యూర్డ్ పెన్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి ఇంత మొత్తంలో ఇక్కడ పెన్షన్ వస్తుందని చెప్పేసి క్లారిటీ లేదు. క్లియర్, ఇక్కడ శాలరీస్ కొంత ఒక 10% మంత్లీ కాంట్రిబ్యూట్ చేస్తే రిమైనింగ్ 14% అనమాట గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో వాటిని వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో ద ఫండ్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇయర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ త్రూ దీస్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్. ఈ పెన్షన్ ఫండ్ మేనేజర్స్ ద్వారా ఏంటంటే సో డిఫరెంట్ స్కీమ్స్లో ఈ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ప్లస్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వీళ్ళిద్దరిని తీసుకొని పోయి సమ్వేర్ ఎల్స్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చేవారు. వచ్చినటువంటి ప్రాఫిట్స్కి అనుగుణంగా వీళ్ళకి ఆ మనీ అనేది వచ్చేదన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఎష్యూర్డ్ పెన్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్లియర్. సో ఇక్కడ చూడండి ఆన్ రిటైర్మెంట్ ఆల్సో లంసమ్ అమౌంట్ ఏదైతే వాళ్ళకి వస్తుందో అందులో 60% ఆఫ్ ద కార్పస్ విచ్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ అనమాట. అండ్ రిమైనింగ్ 40% ఇన్వెస్టెడ్ ఇన్ ఎన్యూటీస్ విచ్ ఈజ్ ట్యాక్స్ అని చెప్పేసి ఉంటాం. రిమైనింగ్ 40% ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అండ్ 60% ఆబ్వియస్లీ సో ట్యాక్స్ ఫ్రీ. ఈ విధంగా ఉండేది నేషనల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి. మరి ఇప్పుడు ఓపీఎస్కి సంబంధించి యూ ఆల్ నీ వెరీ వెల్. ఇక్కడ చూడండి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఇక్కడ చూడండి ఇట్ ఈస్ పార్టిసిపేటరీ స్కీమ్ వేర్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ టు దేర్ పెన్షన్ కార్పస్ ఫ్రమ్ దేర్ శాలరీస్. క్లియర్. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్తో పాటుగా సో గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఏ విధంగా ఉందంటే 14 నుంచి 18.5% దీన్ని ఇంక్రీజ్ చేస్తూ వచ్చారనమాట గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అండర్ దిస్ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ విషయానికి వచ్చేటప్పటికి. క్లియరా. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ దిస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో వాళ్ళకి సో క్లియర్ కట్ బెనిఫిట్ ఉండేది, ఇందులో క్లియర్ కట్ బెనిఫిట్ అనేది లేదనమాట. సో ఈ నేపథ్యంలో ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్పై తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు సో రిటైర్డ్ ఎంప్లాయీస్. ఈ నేపథ్యంలో మరి టీవీ స్వామినాథన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. టీవీ స్వామినాథన్ కమిటీ ఫైనాన్స్ సెక్రటరీ సో టీవీ స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్కి అనుగుణంగా మనకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ గమనించినట్లయితే ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మరి ఎన్డీఏ సో ప్రభుత్వం కూడా ఇటువంటి విధానానికి శ్రీకారం చుడుతూ వచ్చిందనమాట. ఈవెన్ బీజేపీయేతర రాష్ట్రాల్లో కూడా ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తామని చెప్పేసి సో వాళ్ళు కూడా సో చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మరి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ విధంగా నేషనల్ పెన్షన్ స్కీమ్ రీప్లేస్ చేస్తూ మరి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. క్లియర్. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ 3 schemes. క్లియర్. సో దీస్ వాట్ ఫ్రెండ్స్ వన్స్ వి గో ఫర్ రీక్యాప్ ఒకసారి గమనిస్తే చూడండి సో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వలన 23 lakh సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లబ్ధి పొందుతున్నారు. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా అడాప్ట్ చేస్తే 90 lakh ఎంప్లాయీస్ వుడ్ బి బెనిఫిటెడ్ అండర్ దిస్ సో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫ్రెండ్స్ దీస్ ఆర్ ఆల్ ద కీ హైలైట్స్. ఒకసారి ఎష్యూర్డ్ పెన్షన్ ఇక్కడ మనకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద ఎష్యూర్డ్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది 50% ఆఫ్ ది లాస్ట్ 12 months యావరేజ్. ఓకేనా. 25 years ఆఫ్ సర్వీస్ చేసి ఉండాలి. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అయితే ఇక్కడ మనకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద 14 నుంచి 18.5% ఇంక్రీజ్ చేస్తూ వచ్చారు. ఐ టోల్డ్ యూ. అండ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే 60% ఆఫ్ ది పెన్షనర్ అనమాట. క్లియర్. అండ్ మినిమం పెన్షన్ అయితే ఇక్కడ మనకి 10,000 rupees per month ఇవ్వడం జరుగుతుంది. సో మినిమం సర్వీస్ ఇక్కడ
సో 10 years ఆఫ్ సర్వీస్ అయితే చేసి ఉండాలి. ఓకేనా. ఇట్ ఈస్ లింక్ టు ది ఇన్ఫ్లేషన్ లంప్ సమ్ అమౌంట్ దే వుడ్ బి గెటింగ్ అండ్ యూపీఎస్ ప్రొవిజన్స్ అవైలబుల్. ఎన్పిఎస్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా యూపీఎస్ స్కీమ్కి వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ చూడండి ఇక్కడ, సో ఆబ్వియస్లీ యూపీఎస్ స్కీమ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో కెన్ అడాప్ట్ దిస్ యూపీఎస్ స్కీమ్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది కీ హైలైట్స్ ఆఫ్ దిస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఓకేనా. సో దీస్ ద రీక్యాప్. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. సో డౌన్లోడ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ప్లే స్టోర్ నుంచి మీరు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, మీరు ఇంకా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ యొక్క లింక్ని పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దట్ లింక్, ఇన్స్టాల్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఇన్ అదర్ వర్డ్స్, ప్లే స్టోర్ నుంచి కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ ద సెషన్ ఫ్రెండ్స్, మరి రావుస్ ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. ఓకేనా. ఎక్స్క్లూజివ్ ఫర్ 10th, ఇంటర్, డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ ఐఏఎస్ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఐఏఎస్ సూపర్ 60 బ్యాచ్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. ఒకసారి అందరూ దయచేసి గమనించగలరు. ఒక్కో సబ్జెక్ట్కి మీకు ఒక్కో ఫ్యాకల్టీ డీల్ చేస్తూ వస్తారు. ఓకే. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ జిఎస్ క్లాసెస్ ఉంటాయి. సీసెట్ క్లాసెస్, డైలీ ఎంసీక్యూస్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ డౌట్ సెషన్స్ మండే టు సాటర్డే మీకు ఈ సెషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బోత్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ మోడ్. ఆఫ్లైన్ ఎక్కడంటే ద్వారకానగర్ విశాఖపట్నంలో సో ఈ బ్రాంచ్ అనేది కలదు. క్లియర్. ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా 9182848190 అండ్ 9866362667 ఈ నెంబర్ని సంప్రదించగలరు. సో బ్రాంచ్ లొకేటెడ్ అట్ ద్వారకానగర్ విశాఖపట్నం. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఈవెన్ వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయొచ్చు, rawusacademy.com. ఓకే. ఐఏఎస్ సూపర్ 60 బ్యాచ్ కూడా మీకు అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, దీస్ వాట్ ఫ్రెండ్స్ టుడే సెషన్. రెగ్యులర్గా ఈ విధంగా మీకు బర్నింగ్ ఇష్యూస్ సంబంధించినటువంటి సెషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో యాప్ లింక్తో పాటు టెలిగ్రామ్ ఛానల్కి లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దిస్ లింక్, జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్. అన్నీ కూడా మీకు ఇందులో సెండ్ చేయడం జరుగుతుంటుంది. ఇంపార్టెంట్ బర్నింగ్ ఆర్టికల్స్, సో యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ గ్రూప్ 1 and 2. ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావుస్ ఐఏఎస్ అకాడమీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.